ఓకే పాపా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత పొట్టోడు కూడా ఉద్యోగం ఇస్తారా? మీరెవరు సార్? నేనెవ్వరా? అయ్యి బాబు. అకాడమీలో కూడా ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారని ఊహించలేదు తెలుసా. సమయాన్ని దొరికారు మీ అదిరా మామ విషయం అలాగా. బాబాయ్ దారద్లో జరగండి రా. ఏంటి ఫ్యామిలీతో వచ్చావు భోజనానికి? బాగా నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏమండే మీ సైడ్ ఏదైనా సంబంధం ఉంటే చూడండి. అలాగే చూస్తారా? నీ చూడబోద్దు అలాగే వెళ్తానండి. వెళ్తానండి. సంబంధం చూడాలంటే ఇడికి సంబంధం. అప్పారారు మంత్రులు గారు చిల్లర తీసుకున్నానండి. నా దగ్గర లేదే. ఇంకా మాస్టారు కొంచెం మీ దగ్గర చిల్లర చేస్తారా? ఏంటంటే నా దగ్గర చిల్లర ఎందుకు ఉంటుంది? నేనేమన్నా కిరాణా కొట్టండి, నా దగ్గర చిల్లర లేదు. అదిగో సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తుంది. ఇదేంటి చిల్లరతో పాటు ఉంగరాలు ఉన్నాయి? ఒరేయ్ నువ్వు వెళ్ళిపో. మాస్టారు ఎవరన్నా ఉంగరాలు వేలికి పెట్టుకుంటారు, మీరేమిటి జేబులో వేసుకున్నారు? అది మా వంశాచారం. వంశాచారమా? ఏ వంశం? సూర్యవంశమా, బొబ్బిలి వంశమా, నాగవంశం? సర్లేండి, ఇదిగో మీ ఉంగరాలు మీరు ఉంచేసుకోండి. సరే గాని మీరు అమ్మాయి తరపా? కాదు. అబ్బాయి తరపా? కాదు. మరి ఎవరి తరపు? నా తరపు. నా తరపా? కాదయ్యా నా తరపు. అంటే నీ తరపా? కాదయ్యా నా తరపు అని చెప్తుంటే. అదే నా తరపా? ఎందుకులే. ఇదేంటి అమ్మాయి తరపు కాదు, అబ్బాయి తరపు కాదు, కొత్తగా నా తరపుట. పెళ్లికి వచ్చిన మనశ్శాంతి లేదు. చూడరా అమ్మాయి అబ్బాయి ఎంత ముచ్చటగా ఉన్నారు. మాస్టారు మళ్ళీ తగులుకున్నావా? మళ్ళీ తగులుకోవడం ఏంటి? ఇదేగా తగులుకోవడం మొదటిసారి. నేను గుర్తున్నానా? నేనందరికీ గుర్తుంటానే గాని నేనెవరిని గుర్తుంచుకోను. మాస్టారు నాకు చిన్న డౌట్. పెళ్లికి అమ్మాయి తరపు బంధువులు వస్తారు, అబ్బాయి తరపు బంధువులు వస్తారు, పురోహితుల తరపు బంధువులు కూడా వస్తారు. నా తరపు బంధువులు కూడా వస్తారా? నీ తరపు బంధువులు వస్తారో రారో నాకు ఎలా తెలుస్తుందయా? నా తరపు బంధువులు కాదు, నా తరపు బంధువులు కూడా వస్తారా? నీ తరపు బంధువులు వస్తారో రారో నాకు ఎలా తెలుస్తుందయా? నీకు తెలుగు రాదు. నా తరపు బంధువులు కాదు, నా తరపు బంధువులు కూడా వస్తారా? నీ తరపు బంధువులు వస్తారో రారో నాకు ఎలా తెలుస్తుందయా? నీకు సైజ్ తగ్గరా? నా తరపు కాదు, నా తరపు రింగులు, వైట్ డ్రెస్, చిల్లరా. నీ తరపు వాళ్ళు వస్తారో రారో నాకు ఎలా తెలుస్తుందిరా? ఆ పెళ్లి నేను చూస్తున్నాను. నన్ను కాఫీ తాగినవటం లేదు, కనీసం అట్టిపడి కూడా తినవటం లేదు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావురా. ఒరేయ్ ఈ జన
జన్మలో నేను నీకు దొరకను. అరటి పండు నలిపేశాడు గాని డౌట్ మాత్రం తీర్చలా. నువ్వేమంటారా దిగు. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే ఎందుకండి ఆప్ చేశారు? మామా నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు కదా, నేను చేసుకుంటాను. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. బానిసలు బానిసలకి ఇంత అహంభావమా? నీ కన్నుల ముందు అమ్మో, ఒక్క నిమిషం అరసోకే ఉన్న బట్టలు కూడా ఊడిపోయింది. హిస్టీరియా మండో, ఉండు ఉండు, అమ్మోరి హిస్టీరియా తగలబడు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీనా దుష్ట సాంగత్య పారిన దుశ్శాసన, నా గుడ్డలిప్పుతావరా? నా చెప్పబోయింది, నేను ఎప్పుడు తీయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏక వస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా? నా భర్త వాయునందనుడు నీ వీపు నా భీమసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? చెప్పు. నకుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? చెప్పు. నేనేనే నీ పతిని, సన్నాసిని. నువ్వు నా పతి. ఈ 10 నిమిషాల్లో 3 మర్డర్లు, 6 కిడ్నాప్లు ప్లాన్ చేసి ఉండేవాడిని. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. తెలుసున్న కుర్రోళ్ళు కాబట్టి వదిలేస్తున్నాం. ఇంతకీ 10,000 ఎందుకు? మా వాడి లవ్ కోసం. లవ్ కోసం లోనా? రేయ్ జీ బాబా, ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వీళ్ళకి 10,000 అప్పు ఇవ్వండి. అలాగే బాబా. పార్టీ ఓకే.